మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న సమస్త కీడు కన్నా, సమస్త విధమైన సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఆయా విధమైన శ్రమలు, హింసలు, అవమానములు, నిందలు, భయంకరమైన వ్యాధి, రోగ బలహీనతల కన్నా అన్నిటికన్నా గొప్పవాడు మన దేవుడు. సకల వ్యాధులతో బాధపడుచున్నటువంటి వారిని స్వస్థపరిచిన దేవుడి దేవాతి దేవుడు. సకల సమస్యలతో వచ్చిన వారి యొక్క సమస్యలకు పరిష్కారం ఇచ్చిన దేవుడి దేవాతి దేవుడు. హృదయ గాయములతో వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క హృదయ గాయములు మాన్పినవాడు మనం సేవించుచున్న ఈ సర్వశక్తి గల దేవుడు. విధవరాలు యొక్క వేదన ఏంటో ఆయన తెలుసు. తల్లిదండ్రులు లేని బిడ్డల యొక్క దుఃఖం ఏమిటో, వారి స్థితిగతులు ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. మానసిక ఆందోళన అంటే ఏంటో, చింత, బాధ, దుఃఖం, మనిషి మీద మోపబడిన పాపపు కాడి ఏంటో, సమస్యలనే భారం అనే కాడి ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉండకపోతే చింత గురించి దేవుడి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచేవాడు కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే కదా ఈ లేఖనాలన్నీ రాయబడి ఉన్నాయి. చింత అనేది మనిషిని పట్టి పీడిస్తుంది కాబట్టి నీ చింత యావత్తు నా మీద మోపమంటున్నాడు ఆయన. భారం అనేది మనిషి జీవితాన్ని కృంగదీస్తుంది కాబట్టి సమస్త భారము మోసుకొని పోచున్న సకల జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదినిస్తానంటున్నాడు. రోగపీడితమైన స్థితిగతులతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు కాబట్టి నేను పొందిన గాయముల ద్వారా నేను మీకు స్వస్థతనిస్తాను అంటున్నాడు. మీ స్థితిగతులు ఏమై ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. ఆ గొప్ప దేవుని సహాయం మీరు అద్భుతమైన రీతిగా పొందుదురుగాక. మునుపెన్నడూ చూడనటువంటి మహాద్భుతమైన కార్యములు యేసు నామములో మీరు పొందుదురుగాక. మనలో ఉన్న